సార్ అసెట్ అకౌంటింగ్ అయిపోయింది సార్. ఆ? అసెట్ అకౌంటింగ్ అయిపోయింది. ఈరోజు సిఓ చెప్తానన్నారు. ఓకే, అసెట్ అకౌంటింగ్ కంప్లీటెడా? ఓకే, వెరీ గుడ్. రికార్డింగ్ ఆన్ చేసి స్క్రీన్ షేర్ చేయండి. S/4HANA వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేశాను కదా మీకు? చేశారు సార్. S/4HANA వీడియోస్ అన్ని కాపీ చేసి మెయిల్ కి ఫార్వర్డ్ చేసుకోండి. ఓకే. సో అసెట్ అకౌంటింగ్ కంప్లీటెడ్. అసెట్ అకౌంటింగ్ నేను చెప్పింది ఆల్మోస్ట్ మీకు సరిపోతుంది 5 వీక్స్ వరకు. లేదు ఇంకా బాగా డెప్త్ గా వెళ్ళాలి, ఇంకా నాలెడ్జ్ కావాలంటే, అడిషనల్ నాలెడ్జ్ కావాలంటే వీడియోస్ చూడండి. అసెట్ అకౌంటింగ్ అంతా ఉంది. అలాగే ఈరోజు మనం కంట్రోలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎఫ్ఐ అంతా ఏంటి? ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఒకసారి సిలబస్ కాపీ ఓపెన్ చేస్తారా మేడం? పెండింగ్ టాపిక్స్ చూద్దాం. ఓకే, కంట్రోలింగ్ చెప్పాలి కదా. రెజ్యూమ్ ప్రిపరేషన్ అన్నీ ఉన్నాయి. ఓకే, ఇంకా టోటల్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? కంట్రోలింగ్ 2 పార్ట్స్ ఉంది, ఐడాక్స్ 3, రెజ్యూమ్ ప్రిపరేషన్ 4, ఇంకా ఓన్లీ 4ఏనా? ఓకే, ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సరే, కంట్రోలింగ్ స్టార్ట్ చేద్దాం. 3 days పడుతుంది టోటల్గా. సో ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. ఎఫ్ఐలో మనం ఏం చేస్తాము? రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. ఎఫ్ఐలో రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. సిఓలో రిపోర్ట్స్ అనేది సబ్మిట్ ఉండదు, గవర్నమెంట్కి సబ్మిట్ చేయరు, ఓన్లీ ఫర్ మేనేజ్మెంట్ డెసిషన్ కోసం ఉపయోగపడుతుంది సిఓ అంతా. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. సో ఎఫ్ఐలో కంపెనీ కోడ్ అనేది హైయెస్ట్ హైరార్కీ. ప్రతి దానికి కూడా మనం కంపెనీ కోడ్ను ఉపయోగిస్తాం ఎఫ్ఐలో. ఎఫ్ఐలో ప్రతి దానికి కూడా కంపెనీ కోడ్ ఉపయోగిస్తాం. సిఓలో ఏం ఉపయోగిస్తాము? కంట్రోలింగ్ ఏరియా ఉపయోగిస్తాం సిఓలో. 1 minute. ఓకే, ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ పర్పస్ సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ ఎలా ఉంటుందో సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది అలా ఉంటుంది అనమాట. ఎఫ్ఐలో కంపెనీ కోడ్ హైయెస్ట్ హైరార్కీ, సిఓలో కంట్రోలింగ్ ఏరియా అనేది హైయెస్ట్ హైరార్కీ. సో ఎఫ్ఐ అంతా కూడా, ఎఫ్ఐ అంటే ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అండ్ ఇట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎఫ్ఐని బేస్ గా చేసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాము. మంత్ ఎండింగ్ లేదంటే ఇయర్ ఎండింగ్ లో ఏం చేస్తాము? F.01 or SCP-1 ట్రాన్సాక్షన్ కోడ్ లో రిపోర్ట్ జనరేట్ చేస్తాం. రిపోర్ట్ జనరేట్ చేసి ఆ రిపోర్ట్స్ అనేవి గవర్నమెంట్ కి సబ్మిట్ చేస్తాం. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. అది సిఓ అనేది ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగపడుతుంది. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కాపీ పేస్ట్ చేయండి.
చాట్ బాక్స్ లో కాపీ చేశారా? కాపీ చేయండి. ఇంకా ఉన్నాయి చూడండి, ఇంకా కొన్ని కాపీ పేస్ట్ చేశాను. సో ఎఫ్ఐ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎఫ్ఐ అంతా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్. ఇంటర్నల్ రిపోర్టింగ్ పర్పస్ సిఓ అనేది ఉపయోగపడుతుంది. ఈ కాన్సెప్ట్ ఏంటి? కాస్ట్ సెంటర్ అకౌంటింగ్. చాట్ బాక్స్ లో నోట్ చేసి పైన యాడ్ చేసుకోండి, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్. ఉందా? ఓకే. కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, సిఓ అంతా కూడా ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. సో సిఓని బేస్ గా చేసుకుని ఏం చేస్తారు? ఇంటర్నల్ రిపోర్టింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. హౌ టు రిడ్యూస్ ది అన్నెసరీ కాస్ట్, హౌ టు కంట్రోల్ ది అన్నెసరీ కాస్ట్, అలాగే ప్లానింగ్ చేయడానికి, బడ్జెటింగ్ చేయడానికి, ఎస్టిమేటెడ్ ఎక్స్పెన్సెస్ ఎంత ఖర్చు అవుతుంది, ఇయర్లీ ఎస్టిమేషన్స్ కి, ఇటువంటి వాటికి సిఓ అనేది ఉపయోగపడుతుంది. సిఓ అంతా కూడా కంట్రోలింగ్, ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్ పర్పస్ మనకి సిఓ అనేది ఉపయోగపడుతుంది. సిఓ కంప్లీట్ ఇంటర్నల్ రిపోర్టింగ్, డెసిషన్ మేకింగ్. 1 మినిట్. ఇంకా కొన్ని కాపీ పేస్ట్ చేస్తాను, యాడ్ చేసుకోండి, ఫార్వర్డ్ చేస్తున్నాను. చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఇవన్నీ చదవాలి, చదువుతారా? చెప్పమంటారు నన్ను. చూడండి. సో ఎఫ్ఐ అంటే మీనింగ్ ఫస్ట్, వాట్ ఈజ్ మీన్ బై ఎఫ్ఐ పైన ఉంది చూసారా, కలర్ వచ్చండి. వాట్ ఈజ్ మీన్ బై ఎఫ్ఐ, ఇంకా పైన వాట్ ఈజ్ మీన్ బై ఎఫ్ఐ, వాట్ ఈజ్ మీన్ బై సిఓ, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇట్ ఈస్ బిహేవ్ లైక్ ఏ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ ఎండింగ్ లో ఏం చేస్తాము? వి క్రియేట్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అండ్ వీ విల్ సబ్మిట్ టు ది గవర్నమెంట్. ఇట్ ఈస్ లైక్ ఏ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎఫ్ఐ అంతా కూడా ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎఫ్ఐలో ఏమేమి ఉంటాయి? అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, జిఎల్ అకౌంట్స్. సో ఇట్లా ఇవన్నీ కూడా ఎఫ్ఐలో ఉంటాయి అన్నమాట. ఎఫ్ఐ అంతా కూడా ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. ఓకేనా? అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎలా వస్తాయి? బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. మీరు అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తే దాన్ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా అసెట్స్, లయబిలిటీస్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎలా జనరేట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. సిఓ, వాట్ యు మీన్ బై సిఓ? సిఓ అంటే కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్. సిఓ మీన్స్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంట్ అని చెప్పచ్చు. సిఓ ఇస్ నథింగ్ బట్ మేనేజ్మెంట్ ఓరియంటెడ్ అకౌంటింగ్ అని చెప్పచ్చు. ఓకే,
అలాగే సిఓ అంటే ఏంటి? కాస్ట్ అకౌంటింగ్, కాస్ట్ ని కంట్రోల్ చేయడానికి, కాస్ట్ ని కంట్రోల్ చేయడానికి, అన్నెసరీ కాస్ట్ ని రెడ్యూస్ చేయడానికి. ఓకే, ఇటువంటి వాటికి సిఓ అనేది చాలా ఉపయోగపడుతుంది. సిఓ అనేది ఓకేనా. ఎసెట్స్ సిఓలో చూడండి, సిఓలో ఎసెట్స్ అనేది అప్డేట్ అవ్వదు, లయబిలిటీస్ అప్డేట్ అవ్వవు సిఓలో. సిఓలో in CO asset cannot update, in CO liability cannot update. CO లో assets liabilities update అవ్వవు, ఓన్లీ ఎక్స్పెన్సెస్ మాత్రమే అప్డేట్ అవుతాయి. అసెట్స్ అనేది FI లో మాత్రమే అప్డేట్ అవుతుంది, లయబిలిటీ అనేది అసెట్స్ లో మాత్రమే అప్డేట్ అవుతుంది. తర్వాత ఈ పాయింట్ చూడండి, ఇన్ CO ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చూద్దాం. ఇవన్నీ చదవాలి, చాలా ఇంపార్టెంట్. చూడండి వెయిట్ ఇక్కడ మనకి చూడండి, ఇన్ సిఓ ఎక్స్పెన్సెస్ కాల్డ్ యాజ్ ఏ కాస్ట్ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ FI లో ఎక్స్పెన్సెస్ ఉందనుకోండి, పైన ఉంది టాప్ కి. ఇన్ సిఓ ఎక్స్పెన్సెస్ కాల్డ్ యాజ్ ఏ కాస్ట్. ఇన్ సిఓ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు FI లో మనం ఎక్స్పెన్సెస్ అంటాం, ఈ సిఓ లో ఎలా అప్డేట్ అవుతుంది? కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. FI లో ఎక్స్పెన్సెస్, సిఓ లో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. FI లో ఎక్స్పెన్సెస్ అంటారు, సిఓ లో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. FI లో ఇన్కమ్ అంటాం కదా, సిఓ లో ఏమంటారు? దాన్ని రెవెన్యూ అంటారు. FI లో ఇన్కమ్ అంటారు, సిఓ లో రెవెన్యూ అంటారు. అది ఎక్స్పెన్సెస్, FI లో ఎక్స్పెన్సెస్ అంటాం, సిఓ లో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. సిఓలో FI లో ఇన్కమ్, సిఓలో రెవెన్యూగా అప్డేట్ అవుతుంది. ఓకేనా. అలాగే అసెట్స్ లయబిలిటీస్ అనేవి FI లో మాత్రమే అప్డేట్ అవుతాయి, సిఓలో అప్డేట్ అవ్వవు. అసెట్స్ లయబిలిటీస్ కెనాట్ అప్డేట్ ఇన్ సిఓ. అసెట్ అండ్ లయబిలిటీస్ విల్ బి అప్డేటెడ్ ఓన్లీ ఇన్ FI. FI లో ఎక్స్పెన్సెస్ అంటాము, సిఓలో దీన్ని కాస్ట్ అంటాం. FI లో ఇన్కమ్ అంటాం, సిఓలో ఇన్కమ్ ని రెవెన్యూ అంటాం. ఇట్లా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. FI వేరు, సిఓ వేరు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ మనం కాన్ఫిగరేషన్స్ చేద్దామా? కాన్ఫిగరేషన్స్ చూద్దాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమైనా చూడండి. ఫస్ట్ డిఫైన్ మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా, OKKP. ఫస్ట్ వెళ్ళండి, OKKPకి వెళ్ళండి. OKKPకి వచ్చాం. ఇన్వెంటరీస్కి వెళ్ళండి. మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా పైన క్లిక్ చేశారు, ఇన్వెంటరీస్ వచ్చారా? ఇన్వెంటరీస్కి వచ్చాం. మనం పాత్ ద్వారా వెళ్తాం, బెటర్ కదా, పాత్ కూడా తెలియాలి కదా మీకు. పాత్ ద్వారా వెళ్దాం. దాకెళ్ళండి. SPRO IMG టీ కోర్స్ ఎలాగా మీకు ఐడియా ఉంది, పాత్ తెలియాలి కదా. SPRO ING కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా, డబుల్ క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. చూస్ లాస్ట్ లో. సో మనం కంట్రోలింగ్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. FI లో కంపెనీ కూడా ఉంటుంది కదా, CO లో కంట్రోలింగ్ ఏరియా ఉంటుంది. ఇన్వెంటరీస్ వెళ్ళండి, ఇన్వెంటరీస్ కంట్రోలింగ్ ఏరియా ఏమిద్దాం? మీ కంపెనీ కోడే మీ కంట్రోలింగ్ ఏరియా. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. బట్ నేను ఏమి ఇస్తున్నాను, మీ కంపెనీ కోడ్ ఇస్తున్నాను. 3 digits ఇచ్చారా? 4 కావాలి కదా, ఇంకోటి ఏదైనా ఇవ్వండి. C ఇద్దామా లాస్ట్ లో?
సరే అదే ఉంచండి, ఫస్ట్దే ఉంచండి, ఏం కాదు. 3 ఉంటాయి. ఓకే సరే అదే ఉంచండి. ఇచ్చేసారు సి. నెక్స్ట్ నేమ్ ఇవ్వండి, కంట్రోలింగ్ ఏరియా అండ్ మీ కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఎప్పుడైనా మినిమం 4 డిజిట్స్ తీసుకోవాలి, 3 తీసుకోకూడదండి. నెక్స్ట్ క్రింద కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ డ్రాప్ డౌన్ చేయండి. కంట్రోలింగ్ ఏరియా ఎలా ఉంటుంది అంటే కంపెనీ కోడ్ స్టాండర్డ్సే ఫాలో అవుతుంది. కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్. నెక్స్ట్ కరెన్సీ టైప్, మనం కరెన్సీ ఏం తీసుకున్నాము, ఐఎన్ఆర్. సారీ ఐఎన్ఆర్ కాదు, డ్రాప్ డౌన్ చేయండి, 10 తీసుకోవాలి. కంట్రోలింగ్ ఏరియాలో చూడండి ఎలా ఉంటుంది, మన కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ ఎంత, 10 చూసారా, 10. వెయిట్ 10 ఇవ్వని చెప్తాను. సరే ఓ పని చేద్దాం, వచ్చేసారా, ఓకే ఫైన్. ఒకవేళ మీరు 10 ఇవ్వలేదు అనుకోండి, మల్టిపుల్ కరెన్సీ డిఫరెంట్ గా కావాలన్నా తీసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ మార్చని చెప్తాను. వేరేది సెకండ్ వన్ ఇవ్వండి, ఇవ్వండి. ఇస్తే ఏమవుతుంది, 10 దగ్గర డ్రాప్ డౌన్ చేయండి, డిఫరెంట్ కరెన్సీస్ వస్తాయి. చూసారా, వీటిలో ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ తీస్తే ఓన్లీ ఒకే కరెన్సీని మనం తీసుకుంటాం. అలా కాకుండా వేరేగా తీసుకుంటే ఇలా వస్తుంది అనమాట. బట్ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ కూడా డిఫరెంట్ గా తీసుకోవచ్చు, బట్ మనం కంపెనీ కోడ్ కరెన్సీనే ఫాలో అవుతాం. 10 ఇచ్చేసి పైన చేంజ్ చేయండి, కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్. 10 ఇచ్చారు. 10 ఇస్తే ఏమైంది, ఐఎన్ఆర్ వచ్చేసింది, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది, ఫిజికల్ ఇయర్ వేరియట్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టాండర్డ్ హైరార్కీ, సిసిటి కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, _CCSTR. CCSTR ఏదైనా ఇవ్వచ్చు. ఓకే సేవ్ చేయండి. ఎంటర్ సేవ్, ఇంకేం అవసరం లేదు. అక్కడ ఏమొచ్చింది మెసేజ్, ఎస్ అనండి. ఎస్ అన్నారు కదా, ఓకే. ఒకసారి బ్యాక్కి వెళ్ళండి, బ్యాక్కి వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడే మనం బ్యాక్ వెళ్ళని చెప్తాను. పొజిషన్కి వెళ్ళి మీ కంట్రోలింగ్ ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారు. ఒక్కసారి ఒక స్టెప్ బ్యాక్ అంటే మీరు 2 స్టెప్స్ వెళ్తున్నారు. బ్యాక్ అంటే ఒకసారి వెళ్ళాలి, 2 స్టెప్స్ ఎందుకు వెళ్తారు. పొజిషన్కి వెళ్ళి మీ కంట్రోలింగ్ ఏరియా తీసుకోండి, కంటిన్యూ చేయండి, సెలెక్ట్ చేయండి దాన్ని. కంట్రోల్ అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్ అసైన్మెంట్. ఇచ్చారా, నివెంట్రీ ఇవ్వండి, ఇచ్చారా. సో పైన మీ కంట్రోలింగ్ ఏరియా ఉంది, కింద ఏమి ఇస్తున్నాను, మీ కంపెనీ కోడ్ ఇస్తున్నాను. సో మీ కంట్రోలింగ్ ఏరియా అన్న కంపెనీ కోడ్ రెండు ఒకటే కదా, ఒకటే తీసుకున్నాం. మీ కంపెనీ కోడ్ ఏంటి, అది మీ కంపెనీ కోడ్. సో కంట్రోలింగ్ ఏరియాని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఎంటర్ సేవ్. సో ఒకే కంట్రోలింగ్ ఏరియాని మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేయొచ్చు, నో ఇష్యూ. ఓకే నెక్స్ట్ యాక్టివేట్ కాంపోనెంట్స్ ఇండికేటర్. ఇక్కడ ఏమేమి కాంపోనెంట్స్, నివేదికకి వెళ్ళండి. సో ఏమేమి యాక్టివేట్ చేసుకుంటున్నారు, ఫిజికల్ ఇయర్ 2025. ఇక్కడ కాస్ట్ సెంటర్ యాక్టివేట్ చేయండి, కాంపోనెంట్ నాట్ యాక్టివ్ కదా, కాస్ట్ సెంటర్ యాక్టివేట్ చేయండి. ఆర్డర్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ లాస్ట్ లో చూడండి, ప్రాఫిట్ కాస్ట్ సెంటర్ ఫస్ట్ది ప్రాఫిట్ అది యాక్టివేట్. ఇంకా ఏమైనా కావాలంటే యాక్టివేట్ చేసుకోవచ్చు, అవన్నీ అవసరం లేదు మనకి. సో రెగ్యులర్ గా ఇవే తీసుకుంటున్నాం, కొన్నిటిని యాక్టివేట్ చేసుకుంటున్నాం. సేవ్ చేయండి.
వెయిట్ చేయండి. కంట్రోలింగ్ ఓకే, యాక్టివేట్ అయిపోయినట్లే. సేవ్ చేసేయండి. కంటిన్యూ. ఫస్ట్ 2 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసాం. సో స్టాండర్డ్ హైరార్కీ క్రియేట్ చేసాం. స్టాండర్డ్ హైరార్కీ అంటే మీనింగ్ ఏంటి? మీ కంపెనీ కోడ్ వచ్చే CCSTR ఇచ్చాం కదా. అంటే ఏంటది? CCSTR ఇచ్చాం మీ కంపెనీ కోడ్ ఇచ్చి. కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. వాట్ యు మీన్ బై కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అంటే ఏంటో చూద్దాం. ఇది కొంచెం ఇంపార్టెంట్, మీకు తెలియాలి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను చూడండి. మీ కంపెనీ కూడా వచ్చే CCSTR ఇచ్చాం. కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. చాట్ బాక్స్ లో ఉంది, కాపీ పేస్ట్ చేశారా? చాట్ బాక్స్ లో ఉన్నది, కాపీ పేస్ట్ చేసుకోండి. వాట్ యు మీన్ బై కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఉందా ఇక్కడ? ఓకే, చూడండి. కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అంటే మీనింగ్ ఏంటి? కాస్ట్ సెంటర్ స్టాండర్డ్, కాస్ట్ సెంటర్ అంటే కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఈజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ కంట్రోలింగ్ ఏరియా అండ్ కాస్ట్ సెంటర్. కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ అనేది కంట్రోలింగ్ ఏరియాకి యాజ్ వెల్ యాజ్ కాస్ట్ సెంటర్ కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది. కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ, ఇట్ ఈస్ బ్రిడ్జ్ బిట్వీన్ కంట్రోలింగ్ ఏరియా అండ్ కాస్ట్ సెంటర్. Under the cost center standard hierarchy, we will assign the cost centers. So, cost center standard hierarchy అనేది bridge between controlling area and the cost center. అర్థమైందా? ఓకేనా? అదనమాట కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ. స్టాండర్డ్ హైరార్కీ అంటే అది. కాస్ట్ సెంటర్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ లైక్ ఏ డిపార్ట్మెంట్. ఇది ఒక డిపార్ట్మెంట్ లాంటిది అనమాట. కాస్ట్ సెంటర్ అంటే ఏంటి? కాస్ట్ సెంటర్ అంటే ఇట్స్ లైక్ ఏ డిపార్ట్మెంట్. ఓకేనా? నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ కోడ్ మెయింటైన్ వేరియన్స్. OKEQ వెళ్ళండి. OKEQ మెయింటైన్ వేరియన్స్. OKEQ వెళ్ళండి. పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు మనం. పాత్ ఉంది కదా, బ్యాక్ వెళ్తే పాత్ వస్తుంది. సేమ్ పాత్. పాత్ వెళ్దామా? బ్యాక్ వెళ్ళండి. కీ కోడ్ మీకు తెలుసు, OKEQ ట్రాన్సాక్షన్ కోడ్. మెయింటైన్ వేరియన్స్ చూసారా? అది పాత్, సేమ్ పాత్. ఎగ్జిక్యూట్ చేయండి. సో 0 తీసుకోవాలండి. 0 స్టాండర్డ్ 0 తీసుకోండి. సెలెక్ట్ చేయండి 0. ప్లాంట్ 0. కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్, సారీ కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. సో మీ కంట్రోలింగ్ ఏరియా ఇవ్వండి. కంటిన్యూ. కంట్రోలింగ్ ఏరియా సెట్టింగ్స్ ఇచ్చారు. 0 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి సేవ్ చేయాలి ఈ వేరియంట్ని. సేవ్ చేస్తేనే వర్క్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సేవ్ చేయండి, బెటర్ సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. జస్ట్ గో బ్యాక్. జీరో సెలెక్ట్ చేయండి. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్. సో మీ కంట్రోలింగ్ ఏరియా తీసుకుంది. తర్వాత వెర్షన్ 0 సెలెక్ట్ చేసుకున్నాం. ఆ 0 అనేది వచ్చేసింది. కంటిన్యూ. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ప్లానర్ సెలెక్ట్ చేసుకోండి. ఇవి సెలెక్ట్ చేసుకుంటేనే మనం ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయగలుగుతాం. ఇంటిగ్రేటెడ్ ప్లానర్
సెలెక్ట్ చేసుకోవాలి. 2025లో ఉన్నాం మనం. 26 వస్తే 26 సెలెక్ట్ చేసుకోవాలి. 27 అయితే 27. సో మనం 25లో ఉన్నాం కాబట్టి ఓన్లీ 25 మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం. సేవ్. లాక్లో ఉండకూడదు. లాక్లో ఉంటే ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. వెర్షన్ లాక్లో ఉందనుకోండి మనం పోస్ట్ చేయలేం. సేవ్ చేయండి. ఏంటి మెసేజ్ వస్తుంది? ఎస్ అనండి. ఎస్. అవుట్పుట్ డివైస్ LP01. LP01. కంటిన్యూ. ఓకే. లాస్ట్లో మీరు చూసారా మెసేజ్ చూసారా? యూజర్ 68 యూజర్ 32 ఈజ్ రెడీ. కొన్ని సర్వర్స్లో యాక్టివేట్ అని వస్తుంది. ఎట్లా వచ్చినా పర్వాలేదు, ఎలా వచ్చినా ఇష్యూ. ఓకే, ఎలా వచ్చినా నో ఇష్యూ. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఫుల్ బ్యాక్ వెళ్ళిపోయారా? ఓకే క్యూ అండి. ఓకే ఈ క్యూ డైరెక్ట్గా ఫుల్ బ్యాక్ వెళ్తున్నది. 0 సెలెక్ట్ చేసుకోండి. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్. కంటిన్యూ. Hmm. 2025 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి, మీరేం చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ స్టెప్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఆటోమేటిక్గా వస్తాయి. ఈ పి ఎలా వచ్చింది చెప్తారా మీరు? ఎక్కడ చూసారా? పి అంటే ఏంటి? ఎవరు చెప్తారు? పి ఏపీలో మెన్షన్ చేసింది అన్న కావచ్చు. నో రాంగ్ ఆన్సర్. పి ఎలా వచ్చింది చెప్పండి. ఫారెన్ కరెన్సీస్ లో ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ లో ఇది కూడా ఉంది సార్. పి. వెరీ గుడ్, ఎక్సలెంట్, అప్రిషియేట్. ఫారెన్ కరెన్సీ రేటింగ్ లో ఉంది. ఎం స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేటు. పి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. ఇంకోటి బి చూసాం. బి అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ బీకే సెల్లింగ్ రేట్. మీకు గుర్తుందో లేదో గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. పీకే సెల్లింగ్ రేట్ ఇస్ నథింగ్ బట్ బ్యాంక్ సెల్లింగ్ రేట్. ఈ పి అనేది దానికి సంబంధించింది, కంట్రోలింగ్ ఏరియాకి కూడా ఉపయోగపడుతుంది. ఇవి స్టాండర్డ్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, సేవ్. ఏపీపీలో తీసుకుంది పేమెంట్ మెథడ్ అండి. పేమెంట్ మెథడ్ అనేది మీకు ఇష్టమైనది మీరు తీసుకోవచ్చు. అక్కడ సి తీసుకుంటాం. సి అంటే చెక్. పి వేరు, సి వేరు. పి అంటే ఏంటి? పేమెంట్ మెథడ్. అక్కడ పేమెంట్ మెథడ్ సి తీసుకున్నాం. అక్కడ ఇక్కడ కనిపించే పి ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. అది నెక్స్ట్ నంబర్ రేంజ్ క్రియేషన్. సేమ్ పాత్ వెళ్ళండి. నంబర్ రేంజ్ క్రియేషన్. ఎఫ్ఐలో మనం ఏం చేస్తాం? నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. సిఓలో కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. కేఏ పాత్ ద్వారా వెళ్దామా? కంట్రోలింగ్ కేఏఎన్కే నంబర్ రేంజ్ క్రియేషన్ టీ కోడ్ కేఏఎన్కే. పాత్ ద్వారా వెళ్తే కంట్రోలింగ్, జనరల్ కంట్రోలింగ్, ఆర్గనైజేషన్, మెయింటైన్ నంబర్ రేంజ్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్. ఎగ్జిక్యూట్ చేయండి. ఈసీసీతో పాటు S/4HANA కూడా ప్రాక్టీస్ చేయండి. ఈసీసీ 2 టైమ్స్ చేయండి. S/4HANA 2 టైమ్స్ చేయండి. మ్యాండేటరీ. ఈసీసీలో మీకు 90% నాలెడ్జ్ వస్తుంది. S/4HANAలో మోర్ దాన్ 100% నాలెడ్జ్ వస్తుంది. ఎందువల్లంటే మీరు S/4HANA క్లాసెస్ కూడా చేశారనుకోండి, ఇప్పుడు ఈసీసీ సర్వర్లో నేను చెప్పిన దాన్ని బేస్గా చేస్తూ మీరు ఒక 5 years పెట్టుకోవచ్చు ఎక్స్పీరియన్స్. S/4HANA కూడా చేస్తే 10 years పెట్టుకోవచ్చు. అంత కంటెంట్ ఇచ్చారు మీకు అక్కడ.
బట్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటుంది. బోత్ ఆర్ ఈక్వల్, బట్ ఎడిషనల్ టాపిక్స్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేశాను. బాగా డెప్త్ గా వెళ్ళి చెప్పాను అక్కడ. మీకు అది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇంటర్వెల్స్, వెయిట్ ఇంటర్వెల్స్ కాదు కదా, ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేస్తే ఏమీ రాదు, సిఓ కదా ఇది. కంపెనీ కూడా ఇచ్చిన తర్వాత పైన గ్రూప్ అని చూసారా, గ్రూప్ పెన్సిల్ సింబల్, దానిపైన క్లిక్ చేయాలి. ఇంటర్వెల్ పైన క్లిక్ చేస్తే ఏముండదు, ఇక్కడ గ్రూప్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా సిఓఐఎన్. సిఓఐఎన్ అంటే మీనింగ్ ఏంటి? సిఓ త్రూ పోస్టింగ్ ఫ్రమ్ ఎఫ్ఐ. అంటే ఎఫ్ఐలో పోస్ట్ చేస్తే ఆ వాల్యూ సిఓలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవన్నీ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇవి మనం మన కంట్రోలింగ్ ఏరియాకి అసైన్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలంటే పైన క్రియేట్ పేపర్ సింబల్ ఉంది, క్రియేట్. నేమ్ ఇవ్వండి. ఏమిద్దాం నేమ్? మీ కంపెనీ కూడా ఇస్తారా? నేమ్ ఇచ్చారు కదా, క్రింద నంబర్ 1 to 10,000. ఫ్రమ్ దగ్గర 1 ఇవ్వండి, 2 దగ్గర 10,000 ఇవ్వండి. ఎంటర్ ఇవ్వకూడదు, ఇక్కడ ఎంటర్ ఇవ్వకూడదు, సేవ్ చేయాలి డైరెక్ట్గా. ఎంటర్ ఇస్తే సేవ్ అవ్వదు. కంటిన్యూ. మనం నంబర్ ఏం తీసుకున్నాం? 01 తీసుకున్నాం, 01. జస్ట్ గో బ్యాక్ 1 స్టెప్ వెళ్ళండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. చూడండి, ఏఎస్ఐలో ఏమని చూడండి, ఇవన్నీ కూడా సిఓఐఎన్, ఇవన్నీ కూడా నాన్ అసైన్మెంట్ లిస్ట్ లో ఉన్నాయి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఉంది కదా, చూడండి. మీ కంపెనీ కూడా అండర్లో లేవు, పైన ఉన్నవన్నీ కూడా నాన్ అసైన్మెంట్ లిస్ట్. సో ఏం చేయాలి? అసైన్మెంట్ లిస్ట్ లోకి యాడ్ చేసుకోవాలి. టాప్ లోకి వెళ్ళండి, పైకి వెళ్ళండి, సిఓఐఎన్ సెలెక్ట్ చేసుకోండి. ఎలిమెంట్ గ్రూప్ క్లిక్ చేయండి. ఎలిమెంట్ గ్రూప్ 01 పైన లేదా మీ కంపెనీ పోవడం క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళిపోండి, లాస్ట్కి వెళ్ళిపోండి. యాడ్ అయిందా? చూసారా, ఎలిమెంట్ లిస్ట్ లోకి యాడ్ అయింది. మీ కంట్రోలింగ్ అండర్లో ఏరియాలో యాడ్ అయింది. ఇవన్నీ యాడ్ చేయాలి. ప్రతిదీ సెలెక్ట్ చేసుకుని ఎలిమెంట్ గ్రూప్ పైన చేయాలి. చేయొద్దు, మనం చేయకుండా ఉంటే కొన్ని ఎర్రర్స్ వస్తాయి, అవి మీకు అలవాటు అవుతుంది. నేను ఒకటే యాడ్ చేశాను, సిఓఐఎన్ మాత్రమే యాడ్ చేశాను. S4 హనాలో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఎలిమెంట్ గ్రూప్ పైన క్లిక్ చేస్తే మీ కంట్రోలింగ్ ఏరియా అండర్లోకి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఎలిమెంట్స్. డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఈ ఎలిమెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? సో ఇలా యాడ్ చేసుకోవాలి. ఒకటే యాడ్ చేసాం, తర్వాత చేద్దాం మనం. సేవ్ చేయండి. కంప్లీటెడ్. సో కంట్రోలింగ్ ఏరియాకి సంబంధించిన బేసిక్ సెట్టింగ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసాము. నెక్స్ట్ స్టెప్, 1 minute, I will come back.
కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ మనం ఒకటి కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేద్దాము. FS00కి వెళ్ళండి. ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉందా? FS00 వెళ్ళండి. క్రియేట్ GL అకౌంట్ FS00. సో ఇక్కడ ఎక్స్పెన్సివ్ గ్రూప్ ఉందా? ఎక్స్పెన్సివ్. ఇక్కడ ఒక GL అకౌంట్ క్రియేట్ చేయండి. స్టేషనరీ ఎక్స్పెన్సివ్ నంబర్ తీసుకోండి. ఎక్స్పెన్సివ్ లో తీసుకోండి. స్టేషనరీ ఎక్స్పెన్సివ్. మీరు అడ్మినిస్ట్రేషన్ లో కూడా చేయొచ్చు, బట్ ఎక్స్పెన్సివ్ లో చేయటం అనేది కరెక్ట్. Expensive group comes under profit and loss account. Stationary expenses, short text, long text, both are same. Stationary expenses. Stationary expenses, control data, line item display, short key 001, create bank interest, G04 తీసుకోవాలి. చూడండి, G004 తీసుకోవాలి. ఇవి ఎందువల్ల? G004 అంటే ఏంటి? కాస్ట్ సెంటర్. మనం ఏం చేస్తున్నాం? కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ చేస్తున్నాం. సో G004 కాస్ట్ సెంటర్ అకౌంట్ సేవ్ చేయండి. సో మనం కాస్ట్ సెంటర్ ని క్రియేట్ చేసాం. సారీ, ఒక GL అకౌంట్ ని క్రియేట్ చేసాం. దీన్ని కాస్ట్ ఎలిమెంట్ గా మార్చుతున్నాం. GL అకౌంట్ ని కాస్ట్ ఎలిమెంట్ గా చేంజ్ చేయాలి. సేవ్ చేశారా లేదా? సేవ్ అయిందా? సేవ్ చేసిన తర్వాత డేటా వాస్ సేవ్డ్. ఈ GL అకౌంట్ ని కాస్ట్ ఎలిమెంట్ పైన కాస్ట్ ఎలిమెంట్ చూడండి. కాస్ట్ ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ క్లిక్ చేయండి. వెరీ గుడ్. ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్. కాస్ట్ ఎలిమెంట్కి వచ్చాం. సో GL అకౌంట్ నంబర్, మీరు ఏ GL అకౌంట్ ని కాస్ట్ ఎలిమెంట్ గా మార్చారో ఆ GL అకౌంట్ నంబర్ తీసుకుంటున్నాం. డేట్ ఇవ్వండి. ఈరోజు డేట్ ఇవ్వండి. కరెక్ట్ గా ఇవ్వాలి డేటు. 01/05/2025. ఓకేనా? మంత్ స్టార్టింగ్ డేట్ తీసుకోండి ఎప్పుడైనా సరే. ఈరోజు బై డిఫాల్ట్ మంత్ స్టార్టింగ్, బట్ ఎనీవే మీరు ఎప్పుడైనా సరే మంత్ స్టార్టింగ్ డేట్ తీసుకుంటే బెటర్. లేదంటే కరెంట్ డేట్ అయినా తీసుకోవచ్చు, నో ఇష్యూ. ఎంటర్. డిస్క్రిప్షన్ చేంజ్ చేయండి. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్ AC పెట్టండి, సరిపోతుంది. స్టేషనరీ ఎక్స్పెన్సెస్ AC లాస్ట్ లో. AC తీసుకోవట్లేదా? EXP ఉంచండి. EXP AC తీసుకోకపోతే. లాస్ట్ లో కూడా స్టేషనరీ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఒక పని చేద్దాం. స్టేషనరీ EXP తర్వాత CE ఇవ్వండి. CE అంటే కాస్ట్ ఎలిమెంట్. ఇది కాస్ట్ ఎలిమెంట్ కదా, ఇలా కాదు. EXP తర్వాత CE కాస్ట్ ఎలిమెంట్. క్రింది కూడా స్టేషనరీ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్. కాస్ట్ ఎలిమెంట్ ఇది. మనం ఏం చేస్తున్నాము? GL అకౌంట్ క్రియేట్ చేసి ఆ GL అకౌంట్ ని కాస్ట్ ఎలిమెంట్ కింద మార్చేస్తున్నాం. టోటల్ గా ఇవ్వండి. కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్. కాస్ట్ ఎలిమెంట్ అర్థమవుదు. CE కాదు, క్రింద సెకండ్ లైన్ లో స్టేషనరీ ఎక్స్పెన్సివ్ కాస్ట్ ఎలిమెంట్. CE ఇచ్చారా? ఓకే. తర్వాత నెక్స్ట్ C ఎలిమెంట్ కేటగిరీ డ్రాప్ డౌన్ చేయండి. 1 ఇవ్వండి. 1 ప్రైమరీ కాస్ట్ ఇది ఇవ్వండి. 1 అంటే ఏంటి? ప్రైమరీ కాస్ట్. సేవ్ చేయండి. మెసేజ్ చూసారా? కాస్ట్ ఎలిమెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. కాస్ట్ ఎలిమెంట్ ని క్రియేట్ చేసాం మనం. ఓకేనా? కాస్ట్ ఎలిమెంట్ ని క్రియేట్ చేసాం.
నెక్స్ట్ K06 దీన్ని ఏమంటారు? సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటారు. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్. K06 కదా. ఒక నెంబర్ తీసుకున్నాము, ఈ నెంబర్ రిమూవ్ చేసేద్దాంలే, ఇది మనం యూజ్ చేయం కదా. ఏం తీసుకున్నాము? ఎగ్జాంపుల్ 1 lakh ఇవ్వండి. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ తోటి FI లో ఉన్న వాల్యూని CO లోకి మూవ్ చేయొచ్చు. విత్ హెల్ప్ ఆఫ్ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ వీ కెన్ మూవ్ ది FI వాల్యూ త్రూ ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ ద్వారా FI లో ఉన్న వాల్యూని CO లోకి మూవ్ చేయొచ్చు. విత్ హెల్ప్ ఆఫ్ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ద్వారా CO లో ఉన్న వాల్యూని ఒక ఎలిమెంట్ నుండి మరొక ఎలిమెంట్ కి మూవ్ చేయొచ్చు. అంటే ఒక డిపార్ట్మెంట్ నుండి మరొక డిపార్ట్మెంట్ కి. CO లో ఉన్న వాల్యూ విత్ ఇన్ ద CO, if you want to move the any type of cost, you can use the secondary cost element. ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్ ద్వారా FI లో ఉన్న వాల్యూ CO లోకి మూవ్ చేయొచ్చు. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ ద్వారా CO లో ఉన్న వాల్యూ ఒక ఎలిమెంట్ నుండి మరొక ఎలిమెంట్ కి మూవ్ చేయొచ్చు. అట్లా. సో 1 lakh ఇచ్చాం. డేట్ కరెక్ట్ గా ఉండాలి. ఫాస్ట్ డేట్ ఉన్నా పర్వాలేదు. అంటే ఫ్యూచర్ డేట్ ఇస్తే అవ్వదు, ఎర్రర్ వస్తుంది మళ్ళీ. ఎంటర్. సెకండరీ కాస్ట్ ఎలిమెంట్, సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ secondary cost element, internal settlement description, internal settlement, C element category, drop down చేయండి. internal settlement కదా. 21 is the internal settlement. Save. Cost center has been created. Okay, ఇవి క్రియేట్ చేస్తాం మనం. క్లియర్ కదా. కాస్ట్ సెంటర్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్రియేట్ కాస్ట్ సెంటర్ గ్రూప్. క్రియేట్ కాస్ట్ సెంటర్ గ్రూప్ ఏముంది చూడండి అక్కడ. ఇక్కడ ఏముంది? క్రియేట్ కాస్ట్ సెంటర్ గ్రూప్. ఓకే EON రేపు చేద్దాం ఇక్కడ నుండి. ఓకేనా, టుమారో చెప్తాను. రేపటితోటి మనం ఎంట్రీ పోస్ట్ చేసేస్తాము. యాజ్ వెల్ యాజ్ మనం ఏం చేస్తాము, ఎంట్రీ పోస్ట్ చేస్తాము. అండ్ రిపోర్ట్ కూడా ట్రై చేద్దాం. రేపు రిపోర్ట్ కూడా వస్తుంది, రిపోర్ట్ కూడా చేద్దాం. ఓకేనా, ఇంతవరకు ప్రిపేర్ అవ్వండి. FIలో యాక్చువల్గా COలో నేనేం చెప్తున్నాను, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్ చెప్తున్నాను. మీకు ఇంకా అడిషనల్గా నాలెడ్జ్ కావాలి అనుకుంటే కనుక S4 HANAలో CO చాలా చెప్పినాను, చాలా ఉన్నాయి. అంటే ఒక 15 to 20, 30 క్లాసెస్ ఉన్నవన్నీ కూడా సింప్లిఫై చేశాను మీకు. అంటే లెంత్ టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా చాలా ఫాస్ట్గా, అంటే మీకు కంఫర్టబుల్గా అర్థమయ్యే విధంగా చాలా ఎక్స్ప్లెనేషన్ ద్వారా చెప్పాను. అవి చూడాలి. FI 2 times, ECC వెర్షన్ 2 times చేయండి కాన్ఫిగరేషన్స్. తర్వాత S4 HANAలో ఫుల్ ఫ్లెడ్జ్గా చేయండి. S4 HANA ECCలో చేసిన ప్రతి టాపిక్ S4 HANAలో కూడా చేయొచ్చు. ECC వస్తే S4 HANA డెడ్ ఈజీ. ఓకేనా. నంబర్ రేంజ్ క్రియేట్ చేశాం కదా. నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? నంబర్ రేంజ్ FIలో మనం ఏమంటాం, FIలో డాక్యుమెంట్ టైప్ అండ్ నంబర్ రేంజ్ అంటాం. COలో డాక్యుమెంట్ నేను చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, ఇవి కాపీ పేస్ట్ చేసుకోండి, మీకు యూజ్ అవుతాయి. నంబర్ రేంజ్ ఇచ్చాం కదా, చూడండి చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నా, పాయింట్స్ యాడ్ చేసుకోండి.
సో ఎఫ్ఐలో చూడండి, ఎఫ్ఐలో ఏంటి, ఎఫ్ఐలో మనం ఏమంటాము డాక్యుమెంట్ టైప్ అండ్ నంబర్ రేంజ్ అంటాం. ఎఫ్ఐలో కాపీ పేస్ట్ చేశారా, చాట్ బాక్స్ లో ఉంది, కాపీ పేస్ట్ చేయండి. చూడండి కలర్ వచ్చింది. ఇన్ ఎఫ్ఐ వీఆర్ కాల్డ్ డాక్యుమెంట్ టైప్ అండ్ నంబర్ రేంజ్. ఎఫ్ఐలో డాక్యుమెంట్ టైప్ నంబర్ రేంజ్ అంటాం. ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. స్టాండర్డ్ ఎఫ్ఐలో డాక్యుమెంట్స్ అన్ని స్టాండర్డ్, బట్ సిఓలో వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ట్రాన్సాక్షన్ టైప్ అండ్ నంబర్ రేంజ్ అంటాం. సిఓలో ఏమంటాము డాక్యుమెంట్స్ టైప్ ని ట్రాన్సాక్షన్ టైప్ అంటాం. ట్రాన్సాక్షన్ టైప్ అంటారు సిఓలో. ఓకేనా, మొత్తం కవర్ అయింది. ఇది మేజర్గా ఎఫ్ఐ సిఓ అంటే ఇది. అది చదవండి, అది నేను థియరిటికల్గా మీకు ఇచ్చాను. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎసెట్స్ లయబిలిటీస్ ఎఫ్ఐలో మాత్రమే అప్డేట్ అవుతుంది, సిఓలో అప్డేట్ అవ్వదు. కింద టైప్ చేయండి ఎఫ్ఐ, కింద టైప్ చేయండి ఎఫ్ఐ, టైప్ చేయండి చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఎఫ్ఐ టైప్ చేయండి, ఎఫ్ఐ స్పేస్ ఇచ్చేసి సిఓ టైప్ చేయండి, స్పేస్ ఇవ్వండి, ఇంకా స్పేస్ ఎక్కువ ఇవ్వండి, సిఓ. ఎఫ్ఐ క్రింద ఎసెట్స్, సిఓ క్రింద లయబిలిటీ, సిఓ కింద ఇక్కడ ఎఫ్ఐ కింద లయబిలిటీ, సిఓ కింద ఎన్ఏ పెట్టండి, నాట్ అప్లికబుల్. ఎసెట్స్ అనేది సిఓలో అప్లికబుల్ అవ్వదు, ఎన్ఏ నాట్ అప్లికబుల్. ఎసెట్స్ సిఓలో అప్డేట్ అవ్వదు, లయబిలిటీ సిఓలో అప్డేట్ అవ్వదు. క్లియర్ కదా. ఎసెట్స్ అనేది ఎఫ్ఐలో అప్డేట్ అవుతుంది, సిఓలో నాట్ అప్లికబుల్, నాట్ అప్డేటెడ్. లయబిలిటీ ఎఫ్ఐలో అప్డేట్ అవుతుంది, సిఓలో అప్డేట్ అవ్వదు. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్, ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అంటాం, సిఓలో ఏమంటాము కాస్ట్ అంటాం, కాస్ట్. ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ గా అప్డేట్ అవుతుంది, సిఓలో కాస్ట్ గా అప్డేట్ అవుతుంది. ఎఫ్ఐలో ఇన్కమ్ గా అప్డేట్, ఎఫ్ఐలో ఇన్కమ్, ఎఫ్ఐలో ఇన్కమ్, సిఓలో రెవెన్యూ. చూసారా, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎఫ్ఐలో ఎసెట్స్ అప్డేట్ అవుతుంది, సిఓలో అప్డేట్ అవ్వదు. ఓకేనా. లయబిలిటీస్ ఎఫ్ఐలో అప్డేట్ అవుతుంది, సిఓలో అప్డేట్ అవ్వదు. ఎక్స్పెన్సెస్ ఎఫ్ఐలో ఎక్స్పెన్సెస్ అంటారు, సిఓలో కాస్ట్ అంటారు. ఎఫ్ఐలో ఇన్కమ్ అంటారు, సిఓలో రెవెన్యూ అంటారు. క్లియరా. ఇంపార్టెంట్ ఎండ్ యూజర్ టీ కోడ్స్ నోట్ చేసుకోండి కొన్ని. ఇంపార్టెంట్ ఎండ్ యూజర్ టీ కోడ్స్, మీరు ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళాలన్నా ఈ టీ కోడ్స్ గుర్తుండాలి. అలాగే కన్సల్టెంట్ గా వెళ్ళాలన్నా గుర్తుండాలి, ఎందుకంటే ఎండ్ యూజర్ నేర్పించాల్సింది మీరే కాబట్టి. FB50, FB50, F-06, F-07, FB60, F-53, FB60 vendor invoice posting, F-53 vendor invoice clearing. తర్వాత వెండర్ ఇన్వాయిస్ ఆటోమేటిక్ గా క్లియర్ చేయాలంటే F110. వెండర్ ఇన్వాయిసెస్ మల్టిపుల్ ఇన్వాయిసెస్ మాన్యువల్ క్లియరింగ్ F-53, APP ద్వారా F110. నెక్స్ట్ FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, F-28 కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, F-90 asset posting, F-90. నెక్స్ట్ F-92 ఏంటి, ఎవరు చెప్తారు, ఒక ఐడియా ఉందా? 92 F-92 ఏంటో వెతకండి నెట్ లో. తర్వాత AFAB అంటే ఏంటి, ఇంపార్టెంట్ కోడ్. డిప్రిసియేషన్ రన్, అసెట్ అకౌంటింగ్ లో డిప్రిసియేషన్, ఇంతకుముందు మనం అసెట్ అకౌంటింగ్ లో ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ చేసాం.
ఫైనల్ డిప్రిసియేషన్ ఏ టీ కోడ్ AFAB. ఈ టీ కోడ్స్ ఇంపార్టెంట్. ఈ టీ కోడ్స్ అనేవి ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా అడగచ్చు, చెప్పాలి, ఏదైనా చెప్పాలి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఇంపార్టెంట్. GL బ్యాలెన్సెస్, వెండర్ బ్యాలెన్సెస్, కస్టమర్ బ్యాలెన్సెస్ ఇంపార్టెంట్. వెండర్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్ ఇంపార్టెంట్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఇంపార్టెంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇంపార్టెంట్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ట్రాన్సాక్షన్ కూడా ఏంటి OB52 ఇంపార్టెంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 ఇంపార్టెంట్. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ FBN1 ఇంపార్టెంట్. తర్వాత అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57 ఇంపార్టెంట్. ఈ కోర్స్ ఇవన్నీ ఇంపార్టెంట్, మర్చిపోకండి. చాలా ఉంది, మనం ఆల్మోస్ట్ ఒక 50 టీ కోర్స్ అన్నా గుర్తుపెట్టుకోవాలి, 100 టీ కోర్స్ అన్నా గుర్తుపెట్టుకోవాలి. అలవాటు అయిపోతుంది, స్లోగా అలవాటు అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ క్లాస్ పార్ట్ 1 కంప్లీటెడ్, కంట్రోలింగ్. పార్ట్ 2 టుమారో చెప్తాను, సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. ఓకేనా? క్లియరా? నేను చెప్పేది మీ అందరికి అర్థమవుతుంది కదా? ECCలో 2 టైమ్స్ చేయండి, తర్వాత S/4HANA చేయండి. ఓకేనా కాదా? ఎస్ ఆర్ నో? ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.